90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మాఘ పౌర్ణమి అసలు 11th ఫిబ్రవరినా ఆర్ ఎల్స్ 12th ఫిబ్రవరినా చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అండ్ ముఖ్యంగా 3 సాధనాస్ ఉన్నాయి. ఈ 3 సాధనాలు మాఘ పౌర్ణమి రోజు చేయగలిగితే చెడు కర్మలన్నీ పటాపంచలైపోతాయి. గృహంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని బయటకు వెళ్ళే భయంకరమైన పవర్ఫుల్ సాధన, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు 110% చేయాల్సిన 3 సాధనాస్ ఆన్ దిస్ మాఘ పౌర్ణమి. మరి ఏంటి హిడెన్ సీక్రెట్స్ అనేది ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అబౌట్ మేనిఫెస్టేషన్ 24/7 365 డేస్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ కొన్ని ఆస్పీషియస్ డేస్ ఉంటాయి. దోస్ డేస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ముఖ్యంగా మేనిఫెస్టేషన్ కొరకు పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి. అంటే ఈ 3 రోజుల సబ్జెక్ట్ని పట్టుకుంటే సరిపోతుందా, మిగతా రోజులు అక్కర్లేదా అంటే నో. బట్ ఈ 3 రోజులు అనంత బ్రహ్మాండం నుండి హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ పొంగిపోతుంది. బిగ్గెస్ట్ కాస్మిక్ ఫ్లో వస్తుంది. ఒక్కసారి ఆ డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ శరీరంలోకి ఇన్కల్కేట్ అయితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. అండ్ ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 11th ఫిబ్రవరి సాయంత్రం 6:55 నుండి 12th ఫిబ్రవరి సాయంత్రం 7:22 వరకు ఉంటుంది. సో చాలామంది 12th అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. అఫ్కోర్స్ 12th ఉంటుంది, బట్ ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 11th ఫిబ్రవరి. 11వ తారీఖు ఫిబ్రవరి 11వ తారీఖు ఈవినింగ్ 6:55 నుండి 12వ తారీఖు 7:22 వరకు సాయంత్రం వరకు ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అమావాస్య అయినా సరే పౌర్ణమి అయినా సరే దాని యొక్క ఇంపాక్ట్ టోటల్ 5 డేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు పౌర్ణమి అనుకుంటే ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులు, టోటల్ 5 డేస్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అసలు హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ. అండ్ ముఖ్యంగా సిన్స్ అంటాం కదా, చెడు కర్మలు, బ్యాడ్ కర్మాస్, చెడు కర్మాల్ని మన నుండి బయటికి పంపించే అద్భుతమైన సాధనాలు కూడా ఉంటాయి. ఏంటవి మేజర్ థింగ్స్ ఈరోజు మనం సీక్రెట్స్ని రివ్యూ చేయబోతా ఉన్నాం. అండ్ ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజు మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా, ఆవ నూనెతో సంధ్యా సమయంలో 6 తరువాత మన ఇంటి ఎంట్రన్స్లో దీపం పెట్టాలి. పితృదేవతలని తలుచుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ. గుర్తుపెట్టుకోండి, మీ మేనిఫెస్టేషన్కి మీ యాన్సిస్టర్స్, మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలకి కనెక్షన్ ఉంది. ఎందుకంటే కొన్ని కర్మ ఫలితాలు, రుణ ఫలితాలు అంటాం కదా, బ్లడ్ లైన్ ద్వారా, రక్త సంబంధం ద్వారా, సోల్ కనెక్షన్ ద్వారా అది కంటిన్యూ అవుతా వస్తుంటుంది. మన ఇంటి పెద్దల యాన్సిస్టర్స్ యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళ గ్రేస్ నెగిటివ్గా ఉంటే మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వదు. అవే చెడు కర్మలు అంటాం, అవే బ్యాడ్ సిన్స్ అంటాం. సో అవన్నీ పాజిటివ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే మన మనస, వాచ, కర్మన మన పితృదేవతలకి, ఇంటి పెద్దలకి, యాన్సిస్టర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక దీపం పెట్టాలి. ఎప్పుడు? 11th ఫిబ్రవరి ఈవినింగ్ ఆఫ్టర్ 6:30. 12th ఫిబ్రవరి కూడా ఈవినింగ్ 6:30కి. 6:30 తరువాత, 6 తరువాత సంధ్యా సమయంలో మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనెతో ఒక దీపం ఎంట్రన్స్లో పెట్టాలి. హోమ్ ఎంట్రన్స్లో, ఇంటి గుమ్మం దగ్గర, సింహద్వారం దగ్గర. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, వాళ్ళకి కృతజ్ఞతలు మనస, వాచ, కర్మన తెలియజేస్తూ, మీ ఆశీర్వాదాలు మాకు కావాలి, ఒక రక్షణ కవచాన్ని మాకు, నా కుటుంబ సభ్యులకి, నా పిల్లలకి ఏర్పాటు చేయ, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళకుండా అని చెప్పి ప్రేయర్ చేయాలి. అట్లా చేయడం ద్వారా వాళ్ళు ఒక ప్రొటెక్షన్ క్రియేట్ చేస్తారు మీ చుట్టూ, మీ ఫ్యామిలీ చుట్టూ, మీ హౌస్ చుట్టూ, మీ వర్క్స్ చుట్టూ, మీ ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయం వాటి చుట్టూ ఒక స్ట్రాంగ్, రాక్ సాలిడ్ రక్షణ కవచం ఏర్పాటు చేస్తారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, షుగర్, మిల్క్, కోకోనట్ ఆర్ సిల్వర్ ఇట్లాంటి డొనేట్ చేయాలి, ఆఫర్ చేయాలి. శుభం జరుగుతుంది. వైట్ కలర్ స్టఫ్, షుగర్, కోకోనట్, మిల్క్, రైస్, పేదవాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేయడం, ఇది ఈరోజు 110% చేయాలి. మాఘ పౌర్ణమి రోజు బిగ్గెస్ట్ యూనివర్సల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. అండ్ 3 థింగ్స్ ఉన్నాయి. ఒకటి చారిటీ, అండ్ సెకండ్ థింగ్ ప్రేయర్స్.
దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చెడు కర్మల్ని మొత్తం థర్డ్ వన్ ఫాస్టింగ్, చారిటీ, ప్రేయర్స్. ఈ మూడు కూడా మాఘ పౌర్ణమి రోజు చేయడం ద్వారా, నాట్ ఓన్లీ మాఘ పౌర్ణమి, ఏ పౌర్ణమి రోజు అయినా సరే చెడు కర్మలన్నీ పటాపంచలైపోతాయి. అండ్ ఏది ఇస్తామో అది పొందుతాం. సో ఆఫర్ సంథింగ్. అండ్ వీలైనంత వరకు పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ 110% రాక్ సాల్ట్తో, సీ సాల్ట్తో బాత్ చేయాలి. రాక్ సాల్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. చాలా వీడియోస్లో మనకు చెప్పడం జరిగింది. అందుకే అమావాస్యకి పౌర్ణమికి సముద్రం పొంగి పొర్లుతుంది. బికాస్ కాస్మిక్ ఎనర్జీ. అండ్ రాక్ సాల్ట్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. రాక్ సాల్ట్ ప్యూరిఫికేషన్కి సంకేతం, ప్రిజర్వేషన్కి సంకేతం, ప్రొటెక్షన్కి సంకేతం, క్లియరెన్స్కి సంకేతం. వన్ ఆఫ్ ద పవర్ఫుల్. రాక్ సాల్ట్కి అంత స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ ఇంతకు ముందు ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్ చెప్పాను. నెంబర్ ఆఫ్ స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియన్ టెక్నిక్స్ చెప్పడం జరిగింది. ప్రతి స్పిరిచువల్ రెమెడీ కూడా ఆచరించాల్సిందే మాఘ పౌర్ణమి రోజు. అసలు గాడ్ ఎలా ఫేవరబుల్గా కన్వర్ట్ అవుతాడంటే యూ డోంట్ నో. వీలైనంత వరకు పాజిటివ్గా ఉండాలి. హైయెస్ట్ వైబ్రేషన్స్ ఆ రోజు మీరు పెంచాలి. హైయెస్ట్ అండ్ లార్డ్ విష్ణుకి ప్రే చేయండి. బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మీకు కాస్మిక్ ఎనర్జీ ఇంప్రెస్ అయ్యి మీకు బ్లెస్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇది సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకాలు కాదు. ఇట్స్ ప్యూర్ సైన్స్. ఇట్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, లాస్ ఆఫ్ యూనివర్స్. మళ్ళీ చెప్తున్నాను, మేనిఫెస్టేషన్ చేస్తున్నారా? అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు, ఈ 3 రోజులు మీకు ఇంకా వెరీ పవర్ఫుల్ టైం అని చెప్పొచ్చు, పవర్ఫుల్ డేస్ అని చెప్పొచ్చు. ఎనర్జీస్ మ్యాటర్స్. హైయెస్ట్ వైబ్రేషన్స్ మీరు క్యారీ చేయగలిగారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ ఎట్టి పరిస్థితిలో మాట్లాడడానికి లేదు. అండ్ గుడ్ న్యూస్, ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ లైవ్. బిగ్గెస్ట్ ఫిజికల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆల్ క్రెడిట్ గోస్ టు ద సుప్రీం గాడ్ అండ్ యూనివర్స్. విశ్వం ఆజ్ఞాపించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎన్నో వీడియోస్, ఎన్నో క్లాసెస్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్ని టచ్ చేసి ఉన్నాం. అండ్ త్రూ సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ హార్ట్స్ని విన్ అయ్యి ఉన్నాం మనం. అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతూ, హీలింగ్ గురించి మాట్లాడుతూ, మనీ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతూ, తల వెంట్రుక నుండి కాళ్ళు గోరు వరకు ఎలా కన్వర్ట్ అయితే అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదాలు మనం అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పి, మేజర్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, లాస్ ఆఫ్ ద యూనివర్స్ ఎన్నో మాట్లాడటం జరిగింది. చాలామంది ఫిజికల్ ప్రోగ్రామ్స్ గురించి అడిగారు. ఐ వాజ్ ఇన్ టు లాట్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ స్టాఫ్, హెక్టిక్ స్కెడ్యూల్. బట్ విశ్వం ఆజ్ఞాపించింది. నాకు పర్సనల్గా ఒక ఫీలింగ్, మీ అందరినీ కలవాలి. వై? బికాస్ 2025 పవర్ఫుల్ ఇయర్. 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ డివైన్ నెంబర్, యూనివర్సల్ నెంబర్, స్పిరిచువల్ ఎనర్జీ. స్నేక్ ఇయర్ అంటాం, ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాం. బిగ్గెస్ట్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్ని ఈ ఇయర్లో మనకు అందుతాయి. దరిద్రుడు కూడా కుబేరుడై కూర్చోవచ్చు సబ్జెక్ట్ని పట్టుకుంటే. సో మీ అందరి కొరకు ఈ ఫిబ్రవరి 23వ తారీఖు సండే మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు హైదరాబాద్లో లొకేషన్ నా టీం మీకు ఫైనలైజ్ చేసి చెప్తారు. మేజర్ ప్రోగ్రామ్ రాసి పెట్టుకోండి. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ వచ్చి డ్రైవ్ చేయబోతుంది ప్రోగ్రామ్. ఆరా క్లెన్జింగ్, ఎట్ దాట్ మూమెంట్ ఆరా క్లెన్జింగ్ అవుతుంది. శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. మహాశివుడు చెప్పిన జ్ఞానం. 112 ఎనర్జీ సెంటర్స్లో మేజర్ ఎనర్జీ సెంటర్స్ అన్బ్లాక్ అయిపోతాయి, యాక్టివేట్ అవుతాయి. ఫర్ ద ఫస్ట్ టైం బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ని లైవ్లో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వబోతా ఉన్నారు. అవుట్ ఆఫ్ ద కంట్రోల్కి వెళ్ళబోతా ఉన్నారు. ఫ్యూ మినిట్స్ మీ బాడీలో ఉన్న హైయెస్ట్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైతే ఉన్నాయో, యాంగర్, కోపం, అనుమానాలు, అసూయలు, ఇబ్బందులు, జలస్, ఈగోస్, మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్లకుండా ఆపే ప్రతి నెగిటివ్ ఎమోషన్ మీ నుండి బయటకు వెళ్ళిపోతుంది. ప్రోగ్రామ్ అయ్యాక మీరు వెళ్ళేటప్పుడు బాడీ అంతా కంప్లీట్ ఫ్రీ అయిపోతుంది. బిగ్గెస్ట్ బ్లెస్సింగ్తో వెళ్తారు. ఛాతీ ముందు పెట్టుకొని వెళ్తారు. నవ్వుతూ, చిరునవ్వుతో వెళ్తారు. ధైర్యంగా వెళ్తారు. చల్, నా లైఫ్ బ్రహ్మాండంగా ఉండబోతుంది అన్న క్లారిటీ, కన్ఫర్మేషన్, కమిట్మెంట్తో చిరునవ్వుతో బయటకు వెళ్తారు. అది నేను ఇస్తున్న వర్డ్. ఇట్స్ మై ప్రామిస్. మనీ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. కంప్లీట్ స్పిరిచువల్ ఎనర్జీ. మనీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ. కరెన్సీ గురించి ఇన్ డెప్త్ మాట్లాడబోతా ఉన్నాం. నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎలాని మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చు ఇన్ ఏ రైట్ వే, అది కూడా క్విక్గా, పాజిటివ్గా. అండ్
మార్నింగ్ లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు యూనివర్స్ మనకి ఎలా సహకరిస్తుంది, యూనివర్స్ నుండి బ్లెస్సింగ్స్ని పొందాలి అంటే మనం ఎలా కన్వర్ట్ అవ్వాలి, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, అంతర్గత పరిణితి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా, ఆ సీక్రెట్స్ మాట్లాడబోతా ఉన్నాం. హీలింగ్ గురించి మాట్లాడబోతా ఉన్నాం, క్లెన్జింగ్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. అసలు మేనిఫెస్టేషన్కి సంబంధించి కొత్త అర్థం మనం ఇచ్చున్నాం. మేనిఫెస్టేషన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని. మేనిఫెస్టేషన్ మీ మైండ్ సెట్కి సంబంధించింది. మీ మైండ్ సెట్కి, మీ థాట్ ప్రాసెస్కి, మీ ఆలోచనలకి, మీ మాటలకి, మీ వ్యక్తిత్వానికి, మీ వైఖరికి, మీ ధోరణికి, మీ బిహేవియర్కి, మీ యాటిట్యూడ్కి, వీటన్నిటికీ కూడా యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది. వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది మీరు చేసే మేనిఫెస్టేషన్ అని ఫర్ ద ఫస్ట్ టైం మనం రివ్యూ చేసుకున్నాం. ఏదో ఇది రాయండి అయిపోద్ది, అది రాయండి అయిపోద్ది. నో, 360 degreesలో ట్రాన్స్ఫర్మేషన్ అయితేనే మేజర్ రిజల్ట్. బిగ్గెస్ట్ డివైన్ బ్లెస్సింగ్స్, సుప్రీం బ్లెస్సింగ్స్, కాస్మిక్ ఎనర్జీ శరీరంలో ప్రతి అణువులో కణంలో ఇన్కల్కేట్ అయ్యేటట్టు దైవం డిసైడ్ చేసింది, విశ్వం నిర్ణయించింది ప్రోగ్రామ్. అగైన్ ఐమ్ టెల్లింగ్, నేను మాట్లాడట్లేదు అక్కడ. సమ్ ఎనర్జీ, సమ్ గ్రేటెస్ట్ ఎనర్జీ ఇస్ గోయింగ్ టు బి బ్లెస్, మనందరినీ బ్లెస్ చేయడానికి రాబోతా ఉంది. అండ్ మనీకి రిలేటెడ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ చేయించబోతా ఉంది. డిఫరెంట్ డైమెన్షన్లోకి మీరు వెళ్ళబోతా ఉన్నారు. గాడ్ సపరేట్ డైమెన్షన్లో ఉన్నారు. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీస్ డిఫరెంట్ డైమెన్షన్లో ఉంది. మనం ఒక డైమెన్షన్లో ఉన్నాం. ఆ కాస్మిక్ ఎనర్జీని మన బాడీలోకి ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఆశీర్వాదాలను పొందాలి అంటే మనం డైమెన్షన్ మార్చాలి. దిశ మారితే దశ మారుతుంది. ఆ దిశ విశ్వం నిర్ధారించబోతుంది. ఆ రోజు ఆ దిశ చూపించబోతుంది. ఆ రహదారి, విశ్వ రహదారి చూపించబోతుంది. ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ యువర్ బాడీ ఈస్ గోయింగ్ టు బి మెస్మరైజ్డ్. మీ సోల్ మీకు శబాష్, ప్రౌడ్ ఆఫ్ యూ అని మీ సోల్ మీకు చెప్పబోతా ఉంది. వాట్ నాట్, రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, ఒక స్పెషల్ పర్సన్ మేనిఫెస్టేషన్, లవ్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, ముఖ్యంగా మనీ, ధనం మూలం జగత్. దాని గురించి మాట్లాడబోతాం. అనారోగ్యం నుంచి ఎలా బయటికి రావాలి త్రూ మేనిఫెస్టేషన్, హౌ యూనివర్స్ హెల్ప్స్, సపోర్ట్స్. ఏం చెప్పాలి? ట్రాన్స్ఫర్మేషన్ మేజర్. మీరు పలానా విష్ చేయండి, అది ప్రోగ్రామ్లో ఉండబోతాం. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్. 2600 ఎంక్వైరీస్ వచ్చినాయి ఫ్రమ్ అక్రాస్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళ దగ్గర నుండి 2600 ఎంక్వైరీస్ వచ్చినాయి అబౌట్ ఫిజికల్ సెమినార్. 2025లోనే చేయడానికి ఒక లెక్క ఉంది, అందులో ఫిబ్రవరిలో చేయడానికి ఒక లెక్క ఉంది, అందులో 23వ తారీఖుని చూస్ చేసుకోవడానికి కూడా ఒక లెక్క ఉంది. ఏది లేకుండా డేట్ ఫైనలైజ్ చేయడు శ్రీ వైబ్రెంట్ వంశీ. ట్రై టు అండర్స్టాండ్ దెర్ ఈజ్ సంథింగ్. ఇప్పటివరకు ఏదైతే చెప్పాను ఇదంతా 1%, అంతకు మించి ఉండబోతా ఉంది. బై బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఫిజికల్గా రాబోతా ఉన్నాం. సౌత్ ఇండియా ఇస్ గోయింగ్ టు బి షేక్. నాలెడ్జ్తో, జ్ఞానంతో, విజ్డమ్తో, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలన్నింటినీ వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్, వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యి పట్టుకోండి. 5 మార్గాలలో ఉన్నత శిఖరాల్లోకి వెళ్తారు. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఫినాన్షియల్, స్పిరిచువల్. ఈ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి అత్యున్నత స్థాయికి వెళ్ళబోతా ఉన్నా. మేజర్ హిడెన్ సీక్రెట్స్ షేర్ చేసుకోబోతా ఉన్నా. ద థింగ్ ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి కూడా ఫ్లైట్స్ టికెట్స్ బుక్ చేసుకుని కూడా పీపుల్ ఆర్ వెయిటింగ్. మాకు వచ్చింది అప్డేట్ నా పర్సనల్ పిఆర్ టీమ్ నుండి. నా పాయింట్ ఏంటి అంటే అందరికీ మేము అకామిడేట్ చేయలేమేమో అన్న ఆలోచన ఉంది. బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ స్లాట్స్ కంప్లీట్ అయిపోయి ఉంటే మీరు చేసినప్పటికీ ఐఎమ్ సో సారీ, ముందే చెప్తున్నాను, ఐఎమ్ సో సారీ. బట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రియారిటీ. ఈ వీడియో మీరు ఈరోజు చూస్తున్నారంటే గివ్ ఎ కాల్. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నా టీంతో మాట్లాడి ఎన్రోల్ ఇట్ ఫాస్ట్. రాసి పెట్టి ఉంటే కలుస్తాం. ఏదో జన్మలో ఏదో రుణం ఉంది. ఏదో నా వాయిస్ మీకు వినిపించదు, నేను కనిపించను, మీరు నాకు కనిపించబోతా ఉన్నారు. దెర్ ఈస్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. లైఫ్లో కోఇన్సిడెన్స్ అనేది లేదు. నామకవాసి ఏది జరగదు. ప్రాపర్ స్ట్రాంగ్ పర్పస్ ఉంటుంది యూనివర్స్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ నా రోజు చూడబోతా ఉన్నారు. రాసి పెట్టుకోండి. ఫిబ్రవరి, మీరు జీవితంలో మీ మ్యారేజ్ డేట్ కూడా మర్చిపోవచ్చేమో, కానీ February 23rd మీరు మర్చిపోలేరు. అలాంటి ఆశీర్వాదాన్ని, గిఫ్ట్ని భగవంతుడు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. విశ్వం ఇవ్వడానికి రెడీ అయింది. ప్రకృతి ఇవ్వడానికి రెడీ అయింది. మదర్ నేచర్ ఇవ్వడానికి రెడీ అయింది. పంచభూతాలు ఇవ్వడానికి రెడీ అయింది. దానికి రిజల్టే ఆ ప్రక్రియకి వేనే మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం అని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్నోసార్లు ప్రేయర్స్ చేసి ఉంటారు భగవంతుడికి నాకు అంతా మంచి జరగాలని. దానికి ఒక ప్లాట్ఫామే, దానికి ఆన్సరే, మీ ప్రేయర్స్కి ఆన్సరే, మీ పూజలకి ఆన్సరే, మీ మంచితనానికి రిజల్టే Feb 23rd. రాసి పెట్టుకోండి. ఆ రోజు మీరు మర్చిపోరు. నవ్వుకుంటూ, కాలర్ ఎగరేసుకుంటూ, ఛాతీ ముందు పెట్టుకుని ధైర్యంగా ఇంటికి వెళ్తారు.
దట్స్ మై ప్రామిస్. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది నేను కాదు, అది జస్ట్ మెసెంజర్. బిగ్గెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీ వచ్చి డ్రైవ్ చేయబోతా ఉంది. నేనైతే చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సేయింగ్ సో ఈగర్లీ వెయిట్ టు మీట్ యూ ఆల్. ఎంతమంది ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు? ఇఫ్ యూఆర్ రియల్లీ రెడీ, ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయండి. మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్ చేయండి, నా టీం చెక్ చేస్తారు. అండ్ అలానే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఉంది. వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్యూ పీపుల్. ఎందుకంటే లైవ్లో మెడిటేషన్స్, హీలింగ్ ప్రోగ్రామ్స్, బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్స్ అండ్ విశ్వజ్ఞానం షేర్ చేయడం, ఆరా క్లెన్జింగ్, చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తుంది నా పర్సనల్ టీమ్, ముఖ్యంగా నేను మీ అందరి కొరకు. సో వీఆర్ లుకింగ్ ఫర్ క్వాలిటీ పీపుల్. వీఆర్ లుకింగ్ ఫర్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. నిజంగా లైఫ్లో మారాలి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, విశ్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనే ఆకలితో ఉంటే ప్రోగ్రామ్ మీ కొరకే. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వాలి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం.